నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. ఇథనాల్ అని రాగాలనే బండి అంటే బండి కానీ కారు కానీ పెట్రోల్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి రిలేట్ అవుతుంది. నితిన్ గడ్కరీ పైన కోపం కూడా వస్తుంది. ఎందుకు అని అంటే మన బండ్లు ఖరాబ్ అవుతాయా? బర్రబ్బర్ ఖరాబ్ అవుతాయి. ఎందుకు అవుతాయి అండ్ అన్ని బండ్లు అవుతాయి అంటే కొన్ని బండ్లు మాత్రం ఖచ్చితంగా ఖరాబ్ అవుతాయి. ఎప్పుడైతే 2000 నుంచి వెళ్ళి 2022 లోపల ఉన్న బండ్లు ఖచ్చితంగా డ్యామేజ్ అయితే అవుతుంది. ఆ పెట్రోల్ ఇథనాల్ బ్లెండెడ్ విత్ పెట్రోల్ ఏదైతే యూజ్ చేస్తామో దానివల్ల అయితే అవుతుంది. ఇది ఫ్యాక్టే. కానీ ఇప్పుడు ఎప్పుడైతే 23 మోడల్ బండ్లు వచ్చినాయో అవిటికి మాత్రం ఎఫెక్ట్ కాదు. ఎందుకంటే దాని ఇంజన్లు ఎథనాల్తోని బ్లెండ్ అయిన పెట్రోల్తో నడిచే ఇంజన్ల లాగా వాటిని తయారు చేస్తున్నారు. సో అవిటికి ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ పెద్ద పంచాయతీ ఏమొచ్చి పడ్డదనంటే మరి 2022 వరకు కొనుక్కున్న వాళ్ళ బండిల పరిస్థితి ఏంది అని అంటే ఒక 5 సంవత్సరాల తర్వాత ఆమె దొబ్బాల్సి వస్తుంది. ఎట్లా అనంటే ఇప్పుడు ఈ ఇథనాల్ ఏదైతే మిక్స్ చేసి పెట్రోల్లా అది మనకు యూజ్ చేయమని చెప్తున్నారో దాంతో పెట్రోల్ ట్యాంక్లో ఫస్ట్ రస్ట్ వస్తుంది. రస్ట్ వచ్చిన తర్వాత ఆ పెట్రోల్ లోపల ఇంజన్లో పోయి అది ఫంక్షన్ అవుతున్నప్పుడు ఇంజన్లో కూడా రస్ట్ వస్తుంది. దాంతో స్వెల్లింగ్స్ అనేటివి అయితే ఇంజన్ డ్యామేజ్ అయితే జరుగుతుంది. అయితే ఇది ఒకటేసారి అవుతుందా అంటే ఒకటేసారి కాకపోవచ్చు మేబీ, బట్ స్లోగా ఇవి డ్యామేజ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఇథనాల్ ఇప్పుడు వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినరా అంటే లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఈ ఇథనాల్ని ఆప్షన్గా పెట్టిండ్రు E10 అని చెప్పేసి. E10 అని పెట్టినప్పుడు బంకులల్లో పబ్లిక్కి వాళ్ళకు ఆప్షన్ ఇచ్చిండ్రు. ఎట్లా అంటే ఐదర్ మీరు బ్లెండెడ్ విత్ ఎథనాల్ది పెట్రోల్ అన్నా మీరు కన్జ్యూమ్ చేయండి, తీసుకోండి, పెట్రోల్ పోసుకోవచ్చు మీ బండ్లలో, లేదా 100% పెట్రోల్ ఏదో దాన్ని కూడా పోసుకోవచ్చు అని చెప్పేసి ఆప్షన్స్ అయితే ఇచ్చినుండే. కానీ ఇక్కడ నితిన్ గడ్కరీ గారు మనకి ఆప్షన్ లేకుండా ఇది ఖచ్చితంగా యూజ్ చేయాల్సిందే ఇప్పుడు అంటే ఇంకా మొత్తం కంప్లీట్గా ఇంట్రడ్యూస్ ఏం చేయలేదు వాళ్ళు ఇంకా పైప్ లైన్లో పెట్టి ఉంచిర్రు దాన్ని. కానీ ఇది వస్తే ఖచ్చితంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడికి మాత్రం పక్కా ఎఫెక్ట్ అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు వాడు ఏదో నార్మల్ బండి ఒక షైన్ బండో ఒక ప్యాషన్ ప్రోనో లేకపోతే ఒక పల్సర్ వరకు తీసుకున్నా కూడా అవి 45 to 60 మధ్యలో వాళ్ళకి మైలేజ్ అనేది ఇస్తుంది బండి. కానీ ఈ పెట్రోల్ యూజ్ చేయడం వల్ల మైలేజ్ అనేది తగ్గుతుంది. ఈ మైలేజ్ తగ్గడమే కాకుండా అది రస్ట్ రావడంతో సర్వీస్ అనేది మనకు డబల్ బిల్ చేయాల్సి వస్తుంది. ఆ సర్వీస్ ఛార్జెస్ కూడా పెరుగుతూ పోతాయి. అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడికి ఈ బండికి నేను ఇంత బడ్జెట్ పెట్టుకున్న నెలకు ఒక 2000 పెట్రోలు, ఒక 3 నెలలకు ఒకసారి నా బండికి ఒక 2000 సర్వీస్ అని పెట్టుకున్నోడికి నెలకు ఒకసారి 2000 సర్వీస్ చేయించుకుంటా 2000 బడ్జెట్ అనేది 3000 4000 పోయింది అనుకో మిడిల్ క్లాస్ వాడికి బాగా పడ్డట్టే కదా అప్పుడు. సో ఇది కొంచెం గవర్నమెంట్ మీరు ఆలోచించి చేయాలి. ఎందుకనంటే ఇప్పుడు ప్రతిదీ నువ్వు మిడిల్ క్లాస్ వాడి మీద ఎఫెక్ట్ అయ్యేటట్టే మీరు తీసుకొని వస్తే ఇది ఫ్యూచర్ ఓటింగ్ అప్పుడు చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది బీజేపీ గవర్నమెంట్కి ఫామ్ చేయనికే. ఎందుకనంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే ఆప్షన్ ఇచ్చిందో E10 అనే పెట్రోల్ని తీసుకొచ్చిన తర్వాత ఎథనాల్ మిక్స్ది మీరు పోసుకోండి, మీ బండిల్ కంఫర్టబుల్గా అయితే పోసుకోండి, లేదంటే మీకు ఒరిజినల్ పెట్రోల్ మేము అట్లనే ఆప్షన్ పెడుతున్నాం కదా అని చెప్పినారు. సో ఇక్కడ కూడా ఇప్పుడు మొన్నటిదాకా E20 అన్నారు, దాని తర్వాత E25 అంటారు, ఇప్పుడు 27 అంటారు, E30 అంటారు, E85 అంటారు, E100 అంటారు. అంటే 100% ఎథనాల్ కలిపేసి పెట్రోల్ పక్కన వాడిస్తాం అని చెప్పేసి. ఈ డిసిషన్ వీళ్ళు ఎందుకు తీసుకున్నారు అని అంటే ఈ క్రూడ్ ఆయిల్ మనం బయట దేశం నుంచి ఎక్కడి నుంచి అయితే క్రూడ్ ఆయిల్ తీసుకొస్తామో దానివల్ల మనకి వాళ్ళపైన డిపెండెన్సీ ఎక్కువైపోతున్నది. దాన్ని తగ్గించడం కోసం మనం ఇథనాల్ని ఎంకరేజ్ చేస్తున్నాము. ఈ ఇథనాల్ అనేది ఎంకరేజ్ చేసి ఇటు ఫార్మర్స్కి కూడా బెనిఫిట్ అవుతుంది అండ్ ఇటు పొల్యూషన్ కూడా తగ్గుతుంది. ఎట్ ద సేమ్ టైం మన దేశంలో మనమే ఆయిల్ని తయారు చేసుకున్న వాళ్ళం అవుతాము అని వీళ్ళు చెప్తున్నారు. కానీ ఇది వీళ్ళు ఒక టార్గెట్ పెట్టుకొని ఇప్పుడు ఈ టార్గెట్ పెట్టుకొని కొన్ని ఇయర్స్కి ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్తున్నారు కదా. అప్పుడు ఇడ నువ్వు ఫార్మర్స్కి హెల్ప్ అవుతున్నది అని చెప్తున్నావు. కానీ 2022 వరకు ఏదైతే బండ్లు కొనుక్కుని ఉన్నారో ఓవరాల్ ఇండియాలో మెజారిటీ బండ్లు అంటే 80 to 90% బండ్లన్నీ తిరిగేటి రోడ్ల మీద అవి బస్లే కానీ బండ్లే కానీ కార్లే కానీ ఆటో రిక్షాలే కానీ ఎవైనా 22 వరకు నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆ బండ్లే ఎక్కువ ఉన్నాయి కదా. 80 to 90% ఆ బండ్లే ఉన్నాయి. మరి ఇప్పుడు ఆ బండ్లన్నీ కొన్నులు ఏం చేయాలి, ఎటు పోవాలి? ఇప్పుడు కొత్త బండ్లు నువ్వు తయారు చేపిస్తున్న ఇంజన్లు ఓకే, ఇది ఒక 10 years తర్వాత అయితే ఇదంతా సెటప్ అవుతూ ఉంటే వాళ్ళు పోసుకున్నా ఓకే, ఒక పద్ధతి ఒక లెక్క ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్న బండ్లని నువ్వు తీసుకపోయి పక్కన పడేసి నువ్వు మళ్ళీ కొత్త బండి కొను అంటే ఒక మిడిల్ క్లాస్ వాడికి ఒక ఫ్యామిలీలో ఒక బండి ఉండు ఎక్కువ, దాంట్లో కార్ మెయింటైన్ చేస్తున్నాడు అంటే వాని అట్లీస్ట్ వాని వర్క్ కొంచెం ట్రావెలింగ్కో దేనికో ఒక కార్ మెయింటైన్ చేస్తున్నాడు, అది ఇంకా ఎక్కువ. మాకు నువ్వు ఈడ తీసుకొచ్చే నువ్వు దెబ్బ పెడితే మేము ట్రావెలింగ్ ఎట్లా చేయాలి, ఉన్న కార్లని ఉన్న బండ్లని ఎట్లా అమ్ముకుంటారు, ఎవడు కొంటాడు? సరే ఇప్పుడు మేము అమ్మేస్తాం, ఎవడు కొనాలి? అది కొనేటోడైనా కూడా మళ్ళీ సెకండ్ హ్యాండ్లో బండి అద్రబాబు ఇప్పుడు ఇథనాల్ పెట్రోల్ వస్తుందని చెప్పేసి వాడికి తెలిసే ఉంటుంది కదా, వాడు ఇంకొక సెకండ్ హ్యాండ్ బండి ఎందుకు కొంటాడు? కొనడు.
అప్పుడు ఎఫెక్ట్ ఎవరికి పడుతుంది? మిడిల్ క్లాస్ వాడికే పడుతున్నది. మీరు నితిన్ గడ్కరీ గారు ఇలా కొడుకులకి ఎథనాల్ తయారు చేసే ఫ్యాక్టరీస్ ఉన్నాయి. సో ఈ ఫ్యాక్టరీస్ది ఆ స్టాక్ మార్కెట్లో ఇలా ఫ్యాక్టరీ వాల్యూస్ ఉన్నప్పుడు కూడా ఒక 10% 3% ఉన్నది. ఇప్పుడు 3000%కి ఎక్కిందంట ఈ ఎథనాల్ చేయడం వల్ల, ఈయన ఎథనాల్ని బూస్ట్ చేయడం వల్ల. ఇప్పుడు ఇదంతా బీజేపీకి మామూలు నెగిటివ్ పోతలేదు. గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే బండి నడుపుతున్న ప్రతి ఒక్కని బాధ ఇది ఎక్కడ పంచాయతీ చేసి పెట్టినరా భయ్. పెట్రోల్ ప్రైసెస్ అట్లున్నా కానీ మనం కొంటున్నాం కదా. మేమేమి ఇప్పుడు బీజేపీకి నెగిటివ్ పోయి నువ్వు 130 చేసినా కూడా కొంటామని అన్నాం కదా. మరి మొత్తం బండిలు ఖరాబ్ చేసుకొని మరి బండ్లు బయట పడేసేటట్టు చేసే అంత తప్పు ఏం చేసినాం మేము అని గరీబులు పరేషాన్లో పడుతున్నారు ఒక్కొక్కళ్ళు. ఇది కొంచెం గవర్నమెంట్ అబ్జర్వ్ చేయండి. ఎందుకనంటే ఇప్పుడు మీరు అన్ని పబ్లిక్ కోసం చేస్తా అని చెప్పి ఇప్పుడు నితిన్ గడ్కరీ గారు వాళ్ళ కొడుకుల కోసం చేస్తున్నట్టున్నది పాలసీ, కానీ ఇది పబ్లిక్కి ఏదో చేస్తున్నట్టయితే అనిపిస్తలేదు. మీరు అర్థం చేసుకోవాలి పబ్లిక్ ఎంత పరేషాన్ అవుతున్నారు దీనివల్ల. ఇది ఒకటి, ఈ ఎథనాల్ అనేది బయటకు ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతున్నదో టాపిక్, ఒక్కొక్కరు పరేషాన్ అయిపోతున్నారు. ఇప్పుడు నా బండి ఎట్లా, నా పరిస్థితి ఏంది. 2006 నుంచి వెళ్ళి 2007 నుంచి వెళ్ళి బండ్లు యూజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటిదాకా రిపేర్లు కాలేవన్నా కొంచెం అబ్బా నా బండి అయితే ఇంకో రోజులు నడుస్తుంది, ఇంకో 2-3 సంవత్సరాలు నడుస్తుంది, దాని తర్వాత చూద్దాం తీరా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళు అరే ఇప్పుడు మీ బండ్లే 2022లో ఉన్న బండే పనిచేయదంటే నేను 2012లో ఉన్న బండి నా బండి ఎట్లా పనిచేస్తుంది అనే నెత్తి కొట్టుకునే పంచాయతీకి తీసుకొచ్చి పెట్టిండ్రు ఈ ఇథనాల్ పంచాయతీ అంతా. మీరు ఒకవేళ నిజంగానే ఎథనాల్ని ఇంట్రడ్యూస్ చేయాలి లేదా ఎథనాల్ యూజ్ చేయాల్సిందే, ఖచ్చితంగా యూజ్ చేస్తారు పబ్లిక్. ఇంకా ఆప్షన్ లేనప్పుడు చేయరేమో, చేయకుండా అయితే ఉండరు కదా, చేస్తారు. కాకపోతే మీరు ఎట్లా పెట్టాలా దీని ఆప్షన్ అంటే, ఇప్పుడు ఈ 10 నుంచి స్టార్ట్ చేస్తే ఈ 100 వరకు మీరు ఏదైతే ఎథనాల్ని తీసుకొద్దాం అనుకుంటున్నారో అన్ని బంకులలో ఆప్షన్స్ అయితే పెట్టండి. అట్లీస్ట్ ఇటు 100% ఫ్యూయల్ పెట్రోల్, ఓన్లీ 100% పెట్రోల్ ఒక్కటి పెట్టండి. దాని తర్వాత ఇంకొక 2-3 డబ్బాలు పెట్టి ఆ డబ్బాలలో E20 E50 E8 మీకు ఏది నచ్చితే అదే పెట్టేసేయండి. అప్పుడు పబ్లిక్ వదిలేసేయండి చాయిస్ని. అలా బండి ఏది తీసుకుంటుంది, అలా బండి ఎట్లా మెయింటైన్ అవుతుంది, ఏ పెట్రోల్తో అలా బండి మంచిగా నడుస్తుంది, ఏ పెట్రోల్తో అలా బండి మైలేజ్ మంచిగా ఇస్తుంది, ఏ పెట్రోల్ పోసుకుంటే మా బండ్లు రిపేర్ కాకుండా మంచిగా ఉంటాయి అనే ఆప్షన్ పబ్లిక్ కదా డిసైడ్ చేయాలా. వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. మీరు ఇది ఓన్లీ బంకులలో ఆప్షన్గా పెడితే పబ్లిక్కి ఏది నచ్చుతుందో అలా బండి ఏది కంఫర్టబుల్ అవుతుందో అది కొట్టించుకుంటాడు. ఇప్పుడు 23లో తయారైన బండ్లు ఏవైతే మీకు హెవీ అవుతున్నాయి అనుకుంటున్నారో వాళ్ళు E20 E80 E100 కొట్టుకొని, ఇప్పుడు నార్మల్గా 22 లోపల ఉన్నది BS6 ఇంజన్ల కాడికి కూడా ఇది పనిచేయదు అని చెప్తున్నప్పుడు BS6 ఫేజ్ 2 ఇంజన్లకు పనిచేస్తుంది అన్నప్పుడు వాళ్ళకి ఆప్షన్ వదిలేసేయండి. ఇటు కూడా ఆప్షన్ వదిలేటట్టు పెడితే అప్పుడు BS6 ఇంజన్ వాళ్ళు కానీ BS4 ఇంజన్ వాళ్ళు కానీ ఒరిజినల్ పెట్రోల్ ఏ ప్రైస్కి ఉన్నది ఇప్పుడు ఆ ప్రైస్కే కొనుక్కుంటారు. మళ్ళీ పోనీ ఇది తీసుకొచ్చేమన్నా రేట్లు తగ్గుతున్నాయంటే అట్లా లేదు కదా, దానికి రేటు తగ్గించినప్పుడు తగ్గించి పెట్టండి. అది కొట్టేటోడు కొట్టుకుంటాడు, ఇది కొట్టేటోడు ఇది కొట్టుకుంటాడు. ఇది ఇంకొక 5 సంవత్సరాలు నడిపించుకుందాం బండి, దాని తర్వాత అమ్మేసి వేరేది తీసుకుందాం అన్నప్పుడు వేరేది తీసుకున్న తర్వాత మీరు అన్నట్టు ఇథనాల్ని యూజ్ చేస్తారు కదా. మీరు ఫోర్స్ఫుల్గా ఇప్పుడు మీరు అందరు యూజ్ చేయాల్సిందే అని అంటే ఇది ఎక్కడ పంచాయతీ? ఇప్పుడు మీ కొడుకులది లేకపోతే మీకు పొలిటీషియన్కి ఉన్న ఇథనాల్ కంపెనీస్ కానీ షుగర్ ఫ్యాక్టరీస్ కానీ వీట్ ఫ్యాక్టరీస్ కానీ అవిటి గ్రోత్ పెరగడానికి కోసం కామన్ పబ్లిక్ని ఇబ్బంది పెట్టడం కరెక్టేనా? ఇప్పుడు మాయు కూడా మా సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరి బండ్లు కూడా మ్యాక్సిమం BS6లు 2022 లోపలే ఉన్నాయి. ఇప్పుడు సడన్గా అది అమ్మేసి నువ్వు ఇంకొక బండి తీసుకోవాలంటే ఇది ఎవడు కొనాలా, అది ఎట్లా మేము కొనాలా, దీనికే ఎఫర్ట్ చేయలేం, దానికి ఎట్లా ఎఫర్ట్ చేస్తాం? మిడిల్ క్లాస్ ఓని బాధలు అంతా ఇంత కావు. ఆల్రెడీ వేరే వాటిలల్లో వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. కొంతమంది అప్పుల పాలైపోయి ఉన్నారు, కొంతమంది ఉన్న జాబ్లు ఎగిరిపోయి జాబులు లేక ఖాళీ ఉంటున్నారు, బిజినెస్లో లాస్ అయ్యి ఉంటున్నారు, దందాలు నడవలేకుండా ఉంటున్నారు. మిడిల్ క్లాస్ ఓని బాధలు చాలా ఘోరంగా ఉన్నాయి సార్. దాంట్లో ఈ యొక్క ప్రాబ్లమ్ని ఇంక్లూడ్ చేసి ఇంకా అసలు వాడికి మనశ్శాంతి లేనియకుండా మాత్రం చేయకండి. మీరు తీసుకుంటున్న డిసిషన్ 100% మేము సపోర్ట్ చేస్తాం. ఎక్కడి వరకు చేస్తాము అని అంటే మీరు దాన్ని ఆప్షన్గా పెడితే మాకు కూడా హ్యాపీయే, మీరు కూడా హ్యాపీయే. యూజ్ చేసేటోడు యూజ్ చేస్తాడు. అది తక్కువ ప్రైస్ పెట్టండి, ఆ తక్కువ మన ఇండియాలో తయారవుతుంది కదా తక్కువ పెట్టండి. ఇటు కూడా చూడండి కదా, ఈ బండ్లు అన్ని ఖరాబ్ అయ్యేటట్టు చేయొద్దు కదా. వీటికి కూడా ఒక సొల్యూషన్ చూపిస్తూనే దాన్ని ఎంకరేజ్ చేయాలి. ఇది ఆపేసి నువ్వు దాన్ని చేస్తా అంటే మాత్రం ఇది మాత్రం యాక్సెప్ట్ చేయరు. ఎందుకనంటే మ్యాక్సిమం 80% బండ్లు 22 లోపలే ఉన్నాయి కాబట్టి కొంచెం మీరు ఆలోచించి అది డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది సార్. ఇంకోటి ఏంటంటే 1 లీటర్ ఎథనాల్ తయారు చేయడానికి 3000 to 10,000 లీటర్ ఆఫ్ వాటర్ కావాలని చెప్పి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయితేనే ఉన్నది.
ఇది మస్తు మంది చెప్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. సో ఇప్పుడు మనకి పెట్రోల్ లేకుండా ఈవీని పుష్ చేసి ఈవీ వెహికల్స్ నడుపుకొని మనం బతకగలుగుతాము, కానీ వాటర్ లేకుండా బతకలేము. సో మీరు మీ మీ పర్సనల్ ఎజెండా కోసమో మీ పర్సనల్ ప్రాఫిట్ల కోసమో కొడుకుల ఈ లైఫ్లో మంచిగా ఉండాలని చెప్పేసి గ్రౌండ్ వాటర్ని తీసేస్తాం మేము, పబ్లిక్ని చంపేస్తాం మేము, పబ్లిక్ ఎట్టు చచ్చినా మాకు సంబంధం లేదు, మేము ఇది చేసేదే చేస్తాము అని అంటే నెక్స్ట్ సారి గవర్నమెంట్లు మారుస్తాయి, దిగాల్సి వస్తుంది. బీజేపీ ఉండాలా? ఈ బీజేపీ ఉన్నందుకే మేము ఇంత హ్యాపీగా ఉన్నాం, ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాం, ఇండియా ఇంత డెవలప్ అవుతున్నది, డెవలప్ అయ్యింది ఇండియాకి. మేము బీజేపీకి ఇండియన్స్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామని చెప్పి ఇప్పటికీ చెప్తున్నాం. కానీ పబ్లిక్కి కంప్లీట్ నష్టపరిచే స్కీములు కానీ లేదా పబ్లిక్ పైన ఇట్లాంటి పంచాయతీలు తీసుకొచ్చే ప్రాబ్లమ్స్ తీసుకొచ్చే డిసిజన్స్ కానీ తీసుకుంటే ఖచ్చితంగా అది బీజేపీకి ఎఫెక్ట్ పడుతుంది. నితిన్ గడ్కరీ గారు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే పెట్రోల్ బంకులలో ఆప్షన్స్ పెట్టండి తప్ప ఇదే మీరు యూజ్ చేయాల్సిందే అని డిమాండ్ మాత్రం చేయకండి. ఎందుకంటే అది పబ్లిక్ డిసైడ్ చేస్తుంది. నేను ఏ పెట్రోల్ కొట్టుకోవాలా, నా దగ్గర ఏ బండి ఉంది, నేను ఎట్లా పోవాలని చెప్పేసి అది మీరు డిసైడ్ మాత్రం చేయకండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. మీరేమంటారో కింద కామెంట్ చేయండి. జై హింద్.